అమ్మయ్యా, ఈ సంవత్సరం పని అయిపోయింది. ప్యాకప్, ఇంటికి పోవచ్చు ప్రశాంతంగా. ఇదేంటి ఎయిర్పోర్ట్ మ్యూజిక్ వస్తుంది? కట్ షార్ట్ ఎలా వచ్చిందిరా? ఇదంతా యాక్టింగ్ ఎవరు తీసేవి కదరా? ఎవరు సార్ మీరు? డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసారు. కింద నీ బిల్డప్ చూసి నిజంగా ఏడుస్తున్నాయేమో కుదరదని వచ్చానురా. అంటే మీరు వినాయకుడా? మరి తొండం కిరీటం ఇచ్చిన బడ్జెట్కి ఇలా రావడం ఎక్కువరా. నీ సోషల్ మీడియా పిచ్చి చూసి ఏదో నిజంగా బాధపడుతుంది అనుకుని వచ్చాను చూడు, నాది పిచ్చి. ఐఎమ్ లీవింగ్, బై. స్వామి స్వామి ఆగండి స్వామి, రాకొచ్చారు, కాసేపు కూర్చొని వెళ్ళండి స్వామి. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఎంతో కష్టపడి పందిరి వేసి మీకు పూజలు చేసాం స్వామి, కాసేపు ఆగండి స్వామి. కష్టాలంటే ఈరోజు నేను చెప్తాను, నువ్వు విను. కడుతున్న బిల్డింగ్ నుంచి కట్టెలు లేపేసి మండపం లేపి అక్వింత విగ్రహం హైట్ ఉందని చెప్పి నాకు స్కూల్ డేస్ లేపావు. నీ చదివేమో సివిల్ ఇంజనీరింగ్, కనీసం వాటర్ లీకేజ్ లేకుండా మండపం కట్టడం రాదు. నేను రాత్రి అంతా ఎక్కడ తిరుగుతామని చెప్పి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. నువ్వు తీసుకుని చంద్రాలకి కట్టిన మండపానికి ఏమన్నా బ్యాలెన్సింగ్ ఉందరా? చిచ్చి సిగ్గుపడక. కొన్ని పూజలైనా శ్రద్ధగా చేస్తున్నారా అంటే మండపంలోకి వచ్చి లైన్ వేసేవాడు ఒకడు, గెటప్లు మార్చుతూ ప్రసాదాలు దొబ్బేసేవాడు ఒకడు. ఇక పంతులు అయితే అన్నీ తెలిసి నాకే, ఆడు ఏ భాషలో మంత్రాలు చదువుతున్నాడో తెలియదు, డెడ్ స్పీడ్లో చదివి వెళ్ళిపోతాడు. అన్ప్రొఫెషనల్ గై. ఇవన్నీ చూస్తూ కూడా మండపంలో ఉండాలంటే కదా కష్టం. అంటే అదే అబ్బాయి, నువ్వు అంత ఎంత కష్టపడ్డావు కాబట్టి ఎలాగో వచ్చాను. కోరికలు ఉంటే చెప్పు, తెచ్చిపోతాను. కోరికలు అంటే పెద్దగా ఏం లేవు, కానీ చాలా రోజులుగా సింగిల్గా ఉండిపోయాను స్వామి. ఒక మైండ్ సెట్ చేస్తే. ఎనీ స్పెసిఫికేషన్స్? ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండకూడదు, డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి అలవాటు ఉండకూడదు, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా బాడీ బెస్ట్గా ఉండకూడదు. ఈ జాతి అంతా డైనోస్ అంతా అంటించిపోయింది. బ్రహ్మ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నెంబర్ మానేసాడు. ఇంకేమంటే కోరిక? ఇంకా అంటే బీటెక్ అయ్యి 2 years అయింది, జాబ్ ఏం లేదు. యూఎస్ యూకే పంపించి ఒక జాబ్ సెర్చ్ చేస్తే ఇది కదరా జరగాల్సింది. బుద్ధు వచ్చేపు గాడిదే. సర్లే, నీ జాతకాన్ని కానీ సిగలేదు. మహాకు తిరిగితే హైదరాబాద్ చెన్నై ఏదో హెడ్ చేద్దాంలే. సర్లే, ఇది హెల్మెట్ ఉన్నట్టుంది, నేను తీసుకెళ్తాను. ఇది లాస్ట్ టైం కూడా అలాగే నిమజ్జనం చెప్పి తాగేసి తాళాజీ వాళ్ళ బుర్రకి చెవులకి వేసేది. వస్తాను.